ఇటుకల్ని ఇలా స్క్వేర్ లాగా చేస్తే గనక దీన్ని సాక్రెడ్ జామెట్రీ అంటారు. సాక్రెడ్ జామెట్రీ అంటే విశ్వంలో ఉండే ప్రతిదీ కూడా పూర్తిగా ఈ మ్యాథమెటికల్‌గా త్రికోణమా, లేకపోతే చతురస్రాకారమా, సో ఈ పద్ధతుల్లో వ్యక్తీకరించబడి ఉంటుంది. విశ్వంలో ఉండే ప్రతిదీ కూడా అందుకనే పిరమిడ్లు ఇలాంటివంతా కూడా త్రికోణం అనేది ఎందుకు ఉంటుందంటే గనక యూనివర్స్ నుంచి కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం కోసం ఆ షేపు. ఓకే. సో మీకు ఆ ఎండింగ్ పాయింట్ వచ్చి కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ లాగా సో ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ఆ డైమెన్షన్లో డైమెన్షన్లో ఇచ్చేస్తూ ఉంటారు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్క్వేర్నే తీసుకోండి. స్క్వేర్ అనేది దేనికోసం చేస్తారు? ఎప్పుడైనా మీకు మీ ఇంటర్నల్గా వచ్చేటప్పటికి స్టెబిలిటీ అంటే జీవితం పట్ల భద్రత లేదు అనుకోండి. సో లేదా అక్కడ రాజ్యం పట్ల భద్రత లేదు, ఇన్సెక్యూరిటీ అల్లకల్లోలంగా ఉంది, అది ఇది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ స్టెబిలిటీ కోసం దీని అంతటి కోసం వచ్చి స్క్వేర్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ట్రయాంగిల్ తీసుకుందాం. మీరు ఎక్కడైనా యజ్ఞకుండం అనేది ట్రయాంగిల్లో చేస్తున్నారంటే కనుక 100కి 100% అది ఒక కోరికని సాధించడం కోసం. ఇప్పుడు రాజసూయ యాగం కానీ లేకపోతే ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే కనుక ఒక డిజైర్, ఒక స్పెసిఫిక్ డిజైర్ని అచీవ్ చేయడం కోసం చేసేవి ఈ పర్టికులర్ ట్రయాంగిల్ షేప్లో ఉంటూ ఉంటాయి.